నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నిన్న పోడూరి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అందులో ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు అని సార్. అంటే అది ఆయన ఎలా చెప్పారంటే పుష్ప మూవీని తీసుకొచ్చి అందులో జరిగిన ఒక ఇన్సిడెంట్. అందులో సీఎంని తను మార్చేశాడు. వాళ్ళ వైఫ్ ఫోటో అడుగుతుంది. ఫోటో సీఎం ఇవ్వడు. ఇవ్వలేనందుకు ఇతను 500 కోట్లు ఖర్చు పెట్టి సీఎంని మార్చేశాడు. సినిమాలోనే అలా చేసిన వాడు రియల్ లైఫ్‌లో నిజంగానే ఇంత బాధ పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ఉంచుతాడు? మార్చేస్తాడు. ఆ ప్రభుత్వాన్నే కూల్చేయడానికి ఇదంతా ప్లాన్ అనేది ఆయన మాట్లాడారు సార్. అసలు ఇది ఎంతవరకు మనం తీసుకోవచ్చంటారు? సినిమా ఎప్పుడు సినిమా అనేదేందంటే అది ఫిక్షన్. హ్మ్. ఫిక్షన్‌లో మనం ఏమన్నా జేయొచ్చు. కానీ రియల్ లైఫ్‌లో అలా ఉండదు. రియల్ లైఫ్‌లో చాలా విషయాలు పనిచేస్తుంటాయి. మన సినిమా అనేది మన చేతిలో పని. రైటర్ ఏం రాసుకుంటే అవును సార్. రాస్తే హ్మ్. డైరెక్టర్ అది తీసుకుంటాడు. యాక్టరు దాని ప్రకారం యాక్ట్ చేస్తాడు. సో, దాంట్లో ఇప్పుడు చాలా సార్లు సినిమాల్లో చాలా విచిత్రమైన పనులంతా హీరోలు చేస్తుంటారు. హ్మ్. సో, వందల మందిని నరికేస్తుంటారు మామూలుగా. మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య ఏ పోస్టర్ చూసినా ఒక విచిత్రమైన ఆయుధం పట్టుకొని హీరో నిలబడ్డమే ఫస్ట్ లుక్ పోస్టర్ అనమాట. హ్మ్. అంటే వైలెన్స్ చేయడమే ఆయన గొప్పతనంలాగా హీరోలని ప్రొజెక్ట్ చేస్తారు. రియల్ లైఫ్‌లో అలాగా 10 మందిని చంపేసి ఆహ్, మళ్ళీ ఇంటికెళ్ళి లేకపోతే ప్రియురాలతో రొమాన్స్ పాట హ్మ్. ఇవన్నీ ఉంటాయి గదా! సినిమాలో. కానీ రియల్ లైఫ్‌లో అలా ఉంటదా? హ్మ్. రియల్ లైఫ్‌లో హత్య చేస్తే హ్మ్. అతన్ని అరెస్ట్ చేస్తారు. కోర్టుకెళ్తాది. అతనికి మాక్సిమం శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమాలో చూపిచ్చే విధంగా జరగదు. కాకపోతే నిన్నేందంటే అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే 'పుష్ప 2లో' ఒక ఎపిసోడ్ ఉంది. అదే మెయిన్ హైలైట్ అసలు. సినిమాకి. హ్మ్. సినిమాకి ఒక రకమైన లీడింగ్ పాయింట్ అదే. హ్మ్. అదేందంటే ఇతను సీఎంని కలవడానికి ఎళ్తుంటాడు. భార్య సీఎంని వెళ్తున్నావు కదా! నువ్వు ఫోటో తీసుకురా. నేనిక్కడ హాల్‌లో పెడతానని చెప్తుంది. సో, భార్య కోరికని ఇతను మన్నిస్తుంటాడనమాట. ఏదైనా భార్య మాట హ్మ్. వినాలనేది ఇతని కాన్సెప్ట్. సో, ఎంపీతో కూడా ఇతను వెళ్ళినప్పుడు వీడి స్మగ్లర్‌కి నేను ఫోటో ఇస్తే నాకు ఇబ్బందని సీఎం ఇవ్వడు. హ్మ్. దాంతో ఇతను ఆ సీఎంని మార్చేయాలని చెప్పి 500 ఎంత ఖర్చవుతుందంటే ఒక 500,00,00,000 ఉంటే మార్చేయొచ్చు అని చెప్తాడు ఆ ప హ్మ్. ఎంపీ. సరే 200,00,00,000, 300,00,00,000 అయితే చాలంటే నేను 500,00,00,000 ఇస్తానని 500,00,00,000 ఇచ్చి మార్చేస్తాడు. హుహు. మార్చేసి హ్మ్. ఎంపీని సీఎంని చేస్తాడు. అవును అది సార్. బేసిక్ కథ. అవును. హ్మ్. అయితే ఇక్కడ అది గూడా దాంట్లో గూడా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే చూపిచ్చారు. ఆహా! ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటేనే కాంగ్రెస్ అక్కడ బీజేపీ అన్నట్టుగా చూపియలేదు. ఇండైరెక్ట్‌గా కాంగ్రెస్ హుహు. అని ఎక్కడ అనలేదు గానీ, హ్మ్. హ్మ్. మామూలుగా సీఎంలు మార్చే పద్ధతి ఎక్కువగా కాంగ్రెస్‌లోనే కాంగ్రెస్. ఉంటది. అవును బీ సార్. బీజేపీలో అలాగే డబ్బులు తీసుకొని మారుస్తారని చెప్పలేం. కాంగ్రెస్ కూడా డబ్బులు తీసుకొని హ్మ్. మారుస్తదని హ్మ్. గాదు గానీ, వాళ్ళు మామూలుగా మారుస్తారు. ఒక్కోసారి సెంట్రల్‌లో ఉండే ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కొంతమందిని పట్టుకొని డబ్బులిస్తే వాళ్ళేమన్నా వీళ్ళ మీద చాడీలు చెప్పో, పుల్లలు పెట్టో ఏదో మార్చే పద్ధతి కూడా ఉండొచ్చు. హ్మ్. ఏదేమైనా అది జరిగిందనమాట సినిమాలో. దాన్ని ఇప్పుడు నిన్న పోడూరి శ్రీనివాసరెడ్డి అని ఆయన అడ్వకేట్ నిన్న ప్రెస్ క్లబ్‌లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిందేంటంటే, ఆయన అనేక విషయాలు చెప్పాడు. అందులో ప్రధానంగా ఆయన చెప్పిందేంటంటే, అల్లు అర్జున్ ఒక పావుగా వాడుకుంటున్నారు కొంతమంది. ఒక అదృశ్య శక్తి అల్లు అర్జున్ వెనకుంది. ఈ అదృశ్య శక్తి అల్లు అర్జున్ ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒక వారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అనేది హుహు. ఆయన హ్మ్. చెప్పాడు. సరే మామూలుగా ఎప్పుడైనా ఒక ఇష్యూ వైరల్ అయినప్పుడు దాన్ని ఉపయోగించుకొని చాలామంది పాపులర్ అవును అవ్వాలని సార్. రకరకాలుగా ట్రై చేస్తుంటారు. హ్మ్. ఆ ఇష్యూలో వీళ్ళు గూడా ఎంటర్ అవ్వడం. మొన్న గూడా ఒకాయన సస్పెండ్ అయిన అవును ఏసీపీ. సార్. ఆయనకి హ్మ్. సంబంధమే లేదు ఈ కేసుతో. ఆయనొచ్చి ఆయనొచ్చి ఏదేదో హ్మ్. రెచ్చిపోయి మాట్లాడాడు. మళ్ళీ ఏమయ్యాడో కూడా తెలీదు. సో, అలాగా ఏందంటే ఒక సినిమా పాపులర్ అయ్యేసరికి దాంట్లో రకరకాల ఇప్పుడు ఇక్కడ గూడా కాంగ్రెస్‌కి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేసి వైరల్ చేసుకొని వివాదంగా మాట్లాడేసి పాపులర్ అవ్వాలనేది వాళ్ళ బేసిక్ హ్మ్. ఇదనమాట. సో, అలాగే ఈయనేమన్నా మాట్లాడాడా? ఈయన దగ్గర ఆధారాలేంటి? ఏవి లేవు. ఇప్పుడు 'అల్లు అర్జున్' ఆహ్, సినిమాలో క్యారెక్టర్ ఆయన. 'పుష్ప' అవును సార్. అనేది క్యారెక్టర్. అల్లు అవును సార్. అర్జున్ కాదక్కడ. హ్మ్. అల్లు అర్జున్ సీఎంని మార్చే స్థాయి ఆయనకేముంది? హ్మ్. ఎందుకు మారుస్తారు? అల్లు అర్జున్ ఎలా మారుస్తాడు? ఆయన మాట ఎవడింటాడు? సో, సీఎంలు అంత ఈజీ గాదు. 2 రకాలుగా ఆయన చెప్పిందేమో సీఎం మారుస్తాడని గాదు. హ్మ్. ఎవరు పోడూరి శ్రీనివాసరెడ్డి చెప్పిందేందంటే, ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు అని. ఓహ్! అది అల్లు అర్జున్ ఉపయోగించుకుంది.
అది కూడా ఆయన లాజికల్గా లేదు. అల్లు అర్జున్ ఉపయోగించుకొని ఎలా కూల్చేస్తారు? అంటే అల్లు అర్జున్ ఎవరో చెప్తే అలా చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసేదానికి అల్లు అర్జున్ ఏం చేయబోతున్నాడు? సో ఇప్పుడు ఒకటి ఈయన్ని మార్చాలంటే కాంగ్రెస్ అధిష్టానం మార్చాల. అది ఎట్టి పరిస్థితిలో మార్చే పరిస్థితి కనబడలేదు. అల్లు అర్జున్ విషయం బట్టి వాళ్ళేం మార్చరు. వాళ్ళకేందంటే వాళ్ళకి దేశంలో తన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉండేదే 3 రాష్ట్రాల్లో ఉంది. 3 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మారుస్తారనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. తీసేసి ఎవరిని పెట్టాలి? పెడితే మళ్ళీ గొడవలు రావు వాళ్ళ మధ్య. ఇవన్నీ చూసుకొని రేవంత్ రెడ్డి కూడా రేపు రెబల్‌గా మారి బీజేపీతో కుమ్మక్కై షిండేలాగా రేపు చేయడానికి గ్యారంటీ ఉంది. ఎందుకంటే తనని బాగున్నాను నేనేదో కొన్ని పనులు ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని పనులు చేస్తున్నాను. మీరు నన్ను మారిస్తే నేనెందుకు గమ్ముండాలని అతను రెబెల్ అయ్యి కొంతమందిని తీసుకొని బీజేపీతో కుమ్మక్కయి ఆల్రెడీ అతనికి ఎంఐఎం మద్దతు ఉంది. అతనేమన్నా చేయొచ్చు కదా చేయాలనుకుంటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మార్చే ప్రసక్తి లేదు. అందుకనే రేవంత్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నాడంటే ఆయనకి క్లారిటీ ఉంది. ఇప్పటికిప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ మార్చలేరని రేవంత్ రెడ్డి ధైర్యంగా నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. తీసుకోవడం వెనక కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ అతన్ని అబ్జెక్ట్ చేయట్లేదనేది మనకు అర్థమవుతుంది. చేస్తే ఆయన చేయలేరు కదా! అసలు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో ఉంటే షర్మిలానే మార్చేవాళ్ళు కదా! షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్స్ వాళ్ళే కంప్లైంట్లు ఇస్తున్నారు. అన్నీ చేస్తున్నా షర్మిలని మార్చట్లే ఆడ. అంటే ఏందంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా దేశంలోని ఇండిసిసివ్‌నెస్ కనిపిస్తుంది. రాహుల్ గాంధీలో మెచ్యూరిటీ లేదు. అందుకనే ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. కొత్త రాష్ట్రం బీజేపీ 10 ఏళ్లుగా పరిపాలించిన హర్యానాలో చాలా తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కూడా కాంగ్రెస్ దాన్ని చేసుకోలేకపోతుంది. ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మెల్లమెల్లగా మారుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఇక రెండవ ఆస్పెక్ట్ కూల్చివేత. ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఏం జరుగుతుంది మామూలుగా? మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా రేవంత్ రెడ్డికి 5 మంది సభ్యులు ఎక్స్ట్రా ఉన్నారు. 4 కాంగ్రెస్ వాళ్ళు, ఒకరు సిపిఐ. ఈ నలుగురు 5 మంది ఉన్నారు కాబట్టి ఒక 7, 8 మంది జంప్ అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మరి ఇది చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం. 10 మంది ఎమ్మెల్యేలని కొనాలి. పోనీ అల్లు అర్జున్ దగ్గర డబ్బులుంది. తలా 100 కోట్లు 200 కోట్లు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక సినిమాకి 300 కోట్లు తీసుకున్నాడు. సో ఇంకొక ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని సినిమాలలాగా ఇక్కడ కూడా ఒక 600 కోట్లు ఖర్చు పెడతాం, రేవంత్ రెడ్డిని దించేద్దాం, నన్ను జైలుకి పంపిస్తాడా అనేది ఈగోతో అనుకున్నాడు అనుకుందాం. పుష్పలాగా అనుకుంటే ఇవి ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని వెళ్తే వాళ్ళకేంటి లాభం? ఆ డబ్బులు తప్ప వాళ్ళకేం లాభం ఉండదు. అయినా కూడా వేరే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి 39 ఉంది, కావాల్సింది 61. బీఆర్ఎస్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? బీజేపీకి అంతమంది లేని కూడా లేరు. కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? కాబట్టి ఇది ఏంటంటే ఏదో పిచ్చి లాజిక్లో మాట్లాడినట్టుంది తప్ప ఏ రకంగా కన్విన్సింగ్గా లేదు. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అలా చేస్తాడని నేను అనుకోలేదు. ఆ స్థాయి అల్లు అర్జున్కి లేదు. ఆ కైండ్ ఆఫ్ ఈగో ఉండదు వాళ్ళకి. రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఉంటారు. మనం ఏ పని చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ ఇబ్బందుల్లో ఉన్నాడు. సో అతనేదో పొలిటికల్గా చేసే పరిస్థితి ఉంటే తననే కేసు నుంచి బయటపడేసుకోగలిగేవాడు కదా, అంత స్థాయి ఉంటే. కాబట్టి అది అల్లు అర్జున్కి లేదు. రెండవది అల్లు అర్జున్ ఉపయోగించుకొని అదృశ్య శక్తి అన్నాడు. ఇదంతా ఏంటంటే ఏదో ఒకటి వదిలడం, చీకట్లో బాణం వేయడం. అదృశ్య శక్తి అంటే ఎవరు? ఎవరికి ఇది పాజిబుల్? మోడీ అనుకుంటే పాజిబులా? కేసీఆర్ అనుకుంటే పాజిబులా? కేసీఆర్ ఎప్పటి నుంచో డే 1 నుంచే బీఆర్ఎస్ వాళ్ళు కూలిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయింది. ఇంకా బీఆర్ఎస్ నుంచే 10 మంది ఎమ్మెల్యేలని, కొంతమంది ఎమ్మెల్సీలని, కొంతమంది నాయకుల్ని రేవంత్ రెడ్డి లాగగలిగాడు. అంతేగాని బీఆర్ఎస్ ఆల్రెడీ 39 ఉంటే వాళ్ళకి 29కి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. సో బీఆర్ఎస్ ఇప్పుడు కూల్చే పరిస్థితి లేదు. కూల్చాలంటే బోల్డ్ మంది ఎమ్మెల్యేలని లాక్కోగలగాలి. అంత పరిస్థితి, అంత అసంతృప్తి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంది? రేవంత్ రెడ్డి చాలామంది సీఎంల కంటే రేవంత్ రెడ్డి బెటర్గానే ఇక్కడ ఉన్నాడు. ఆయన పొజిషన్ స్ట్రాంగ్గా ఉంది. రెండోది ఎవరిని అగౌరవపరచట్లేదు కాంగ్రెస్లో. మిగతా
స్ట్రాంగ్గా ఉన్న కొంతమందిని ఆయన ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి కావాల్సింది చూసుకుంటున్నాడు, అవన్నీ చేసుకుంటూనే తను స్ట్రాంగ్గా ఉంటున్నాడు, ఉమ్, స్టబర్న్గా ఉంటున్నాడు తప్ప విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో అతని మీద ఎటువంటి వ్యతిరేకత ఈ మధ్యకాలంలో బయటికి రాలేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రసక్తి అయితే దరిదాపుల్లో లేదు. ఉమ్. నాకు తెలిసి 4 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి పరిస్థితి లేదు. లేదు. ఉమ్, కాబట్టే ఆయన కూడా ధైర్యంగా ఎందుకని తను తప్పో ఒప్పో తను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయగలుగుతున్నాడంటే ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నన్ను మార్చరు వీళ్ళని. ఉమ్. సో కాబట్టి ఇదంతా ఏందంటే ఈ అల్లు అర్జున్ దీన్ని ఉపయోగించుకొని